గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు భారత డెంటల్ నుండి ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో జనరల్గా మీరు ఎంతోమంది పేషెంట్స్ చూసారు మీ ఎక్స్పీరియన్స్లో. సో కామన్గా వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. ఈ రోజుల్లో 48 బ్రాంచెస్ ఉన్నాయి మాకు, అంటే లాంగెస్ట్ చైన్ ఇన్ ద సౌత్ ఇండియా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే బెంగళూరులో 5 బ్రాంచ్లు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం చూసే కేసెస్లో ఏంటంటే సివియర్గా హెల్త్ వైజ్ తీసుకుంటే చిన్న వయసులో పళ్ళు వదిలైపోతున్నాయని కంప్లైంట్, లేకపోతే పళ్ళ మధ్య సందులు, నోటు దుర్వాసన అనే కంప్లైంట్ ఎక్కువగా చూస్తున్నాం. అలా కాకుండా ఇప్పుడు మ్యాక్సిమం క్రౌడ్ అంతా, అంటే పేషెంట్లు అందరూ కూడా హెల్త్ కాకుండా బ్యూటీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపించడాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. చాలామంది కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కోసం వస్తున్నారు. లైక్ స్మైల్ డిజైనింగ్ కానీ, టూత్ వైట్నింగ్ కానీ, లేదా గ్యాప్స్ ఉంటే క్లోజ్ చేసుకోవడం, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే క్లిప్పులు చికిత్స చేసి పళ్ళల్లో ఉండే లోపాలు సరి చేసుకోవడం, అలాగే దవడ ఎముకల్లో లోపాలు కనపడితే కూడా వాటిని కూడా సరి చేసుకుని మరింత అందంగా కనిపించాలి అనే ఆత్రం ఎక్కువగా పేషెంట్లలో కనపడతా ఉంది. లైక్ ఇటు కాస్మెటిక్ వైజ్ తీసుకుంటే ఇలా ఎక్కువగా కనపడతా ఉన్నారు. ఇంకా హెల్త్ వైజ్ తీసుకుంటే చిన్న వయసులో పళ్ళు లూజ్ అయిపోతూ ఉన్నాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తూ ఉన్నాయి, నోటి దుర్వాసన వచ్చేస్తూ ఉంది. ఈ కంప్లైంట్ ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకు చిన్న వయసులోనే పళ్ళుకి వచ్చేస్తుంది? ఇలా అవగాహన లేకపోవడం వల్ల చిన్న వయసులో పళ్ళు వదిలైపోతున్నాయి, సందులు వచ్చేస్తున్న, నోటి దుర్వాసన వచ్చేస్తుంది అని కంప్లైంట్కి మెయిన్ రీజన్. కొంతమందికి పళ్ళు లూజ్ అవ్వట్లేదు, వాళ్ళ జీవితకాలం వాళ్ళు ఒరిజినల్ పళ్ళే ఉంటున్నాయి. కానీ కొంతమందికి చిన్న వయసులోనే పళ్ళు వదిలైపోతూ ఉన్నాయి. కొంతమందికి అసలు నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు, కానీ కొంతమందికి వస్తూ ఉంది. కొంతమందికి షుగర్ వచ్చినా కూడా పళ్ళు వదిలేవు, కానీ కొంతమంది షుగర్ వచ్చిన వాళ్ళలో పళ్ళు వదిలైపోయి చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇది కేవలం పళ్ళల్లో ప్రాబ్లం కాదండి, కేవలం మీ హెల్త్లో వచ్చే మార్పులు. అంటే చిగుళ్ళలో జబ్బులు వస్తూ ఉంటే మీకు తెలియక సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడం అనే కంప్లైంట్ కొంతమందిలోనే కనపడుతుంది. చిగుళ్ళ సరైన టైంలో చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేసుకుని చూడండి, ఎప్పటికీ జీవితకాలంలో ఎవరికి పళ్ళ వదిలైపోవు, పళ్ళ మధ్యన సందులు రావు, అలాగే నోటి దుర్వాసన కూడా రాదు. చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ తీసేయడం ఈ రోజుల్లో చాలా ఈజీ. లేజర్స్ వాడి చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేస్తూ ఉన్నాం. ఒకప్పుడు చిగుళ్ళలో ట్రీట్మెంట్ అంటే మొత్తం ఫ్లాప్ ట్రీట్మెంట్ అని మొత్తం ఓపెన్ చేయడం, కుట్లేయడం, పేషెంట్కి ఎక్కువ సిట్టింగ్లు, ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడు చాలా ఈజీ, ఒకే సిట్టింగ్లో చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ తీసి హెల్తీగా చేసేస్తున్నాం. సో చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతూ ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్లో పెయిన్ అనేది కనపడదు, కేవలం చిగుళ్ళలో కనిపించే మార్పుల్ని మీరే పర్సనల్ ఇంట్రెస్ట్తో తెలుసుకుని వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చేస్తే మీ ఒరిజినల్ పళ్ళు పోగొట్టుకోకుండా ఆపేయవచ్చు. చిగుళ్ళలో మార్పులు ఎలా కనపడతాయి? బ్రష్ చేసుకుంటే చిగుళ్ళలో నెత్తురు కనపడుతున్నా, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడతా ఉన్నా, గట్టి పదార్థాలు యాపిల్, జామకాయ లాంటివి కొరికినప్పుడు నెత్తురు కనపడతా ఉన్నా, చిగుళ్ళు కిందికి జారిపోయి పళ్ళు పొడవవుతా ఉన్నా, పళ్ళ మధ్యన కొత్తగా సందులు ఏర్పడి, ఫైబర్ ఫుడ్ లాంటివి తీసుకుని బాగా పళ్ళల్లో ఊరుకుని రెగ్యులర్గా మీరు అదే పనిగా పళ్ళు కుట్టుకోవడం అనేది హ్యాబిట్ స్టార్ట్ అయినా, నోటి దుర్వాసన స్టార్ట్ అయినా చిగుళ్ళు జబ్బులుగా గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గర రండి. చాలా సింపుల్గా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. ఇలా కానీ మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటే మీ పళ్ళు వదిలైపోకుండా, నోటి దుర్వాసన రాకుండా పూర్తిగా ఆపేయవచ్చు. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో రాకేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. అయితే నాది ఏంటంటే టీత్ బ్రష్ చేస్తుంటే తెల్లగా అవుతలేవు. అవి అని ఆ చిగురులో నొప్పి వచ్చినాయి, కానీ పళ్ళు కొంచెం తెల్లగా అవుతలేదు. దానికి కారణం ఏంటో. ఎప్పటి నుంచి ఇలా మీకు ఈ సమస్య, ఈ పళ్ళు తెల్లగా అవ్వట్లేదు అనే సమస్య? 6 months నుంచి లైన్ గా నడుస్తూనే ఉంది అట్లా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? వయసు ఎంత మీది? నాది 21. గుడ్. సో ఏం పర్లేదు రాకేష్, పళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఎక్కువ కలరింగ్ ఏజెంట్స్ తీసుకుంటున్నారు అని అర్థం. అంటే టీలు, కాఫీలు కానీ, కూల్ డ్రింక్లు కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ఎక్కువ కలర్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఒక్కొక్కసారి పళ్ళు పై లేయర్స్లో ఆ కలర్ పట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనపడతాయి అనమాట. సో దీనికి చాలామంది మన రాకేష్ లాగే చేస్తుంటారు. ఎప్పుడైతే పళ్ళల్లో కలర్ మారుతా ఉందో ఎక్కువసేపు బ్రష్ చేసుకోవడం లాంటివి చేస్తారో ఆ పొరపాటు మటుకు ఎవరు చేయొద్దండి. అలా చేయడం వల్ల పళ్ళు అరిగిపోయి మరింత పసుపచ్చిగా మారడం తప్ప తెల్లగా అయ్యే సాధ్యమే లేదు, అది అవకాశమే లేదు. దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది. అమ్మ, నువ్వు ఒక్కసారి పళ్ళు క్లీన్ చేయించుకో, ఎందుకంటే 21 years చిన్న వయసు కాబట్టి క్లీన్ చేయించుకోవడం ద్వారా ఏంటంటే కొంచెం పళ్ళ పై పొరల్లో ఉండే
కలరు, పాచి, గార, లేదా బ్రషింగ్ టెక్నిక్లో ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ గారు గైడ్ చేస్తారు. నీ పళ్ళు నార్మల్గా వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంది, దాన్ని కాల్ చేసి వెళ్ళి క్లీన్ చేయించుకో. లేదు చాలా మంది రంగు మారిపోయిన పళ్ళుతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి హ్యాబిట్స్ వల్ల బ్రౌన్ కలర్ స్టెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఒక వయసు దాటిన తర్వాత పళ్ళు తెల్లగా ఉండే పళ్ళు పసుపచ్చిగా మారిపోతూ ఉంటాయి. కొంతమందికి పుట్టుకతోనే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల తయారీ లోపాల వల్లే పసుపచ్చ పళ్ళు లేదా బ్రౌన్ కలర్ ఉండే పళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ఉందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. పళ్ళ పైన పొరల్లో ఉండే ఈ కలర్ని టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పంటి కలర్ నుంచి ఈ కలరింగ్ ఏజెంట్ని వేరు చేసేయడం ద్వారా సహజంగానే ఇది వరకు ఉండే మీ పంటి కలర్ బయటికి వస్తుంది. అలా చేయడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, నార్మల్గా పళ్ళు మెరిపించుకోగలుగుతారు. సో ఇలాంటి ఇబ్బందులు నిజంగా ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే ఇలా మీరు సైడ్ ఎక్కువ పళ్ళుతో వేయడం, ఇటుకతోని, బొగ్గుతోని, ఉప్పుతోని, నిమ్మకాయతోని ఇలాంటివన్నీ చేయడం, టీవీ యాడ్లు చూసి గరుగ్గా ఉండే పేస్ట్లు వాడడం వల్ల మీకు మీ పళ్ళని మీరు అబ్యూస్ చేసుకోవడం తప్ప డెఫినెట్గా పళ్ళు తెల్లగా మెరవు. మీరే పర్సనల్ చెప్తారు, నేను చెప్పడం కాదు, మీకు కాదు. ఇప్పుడు కాలర్ చెప్తున్నారు ఎంత పళ్ళు తోవినా తెల్లగా అవ్వట్లేదని. ఎలా తెల్లగా అవుతాయి? పళ్ళు లోపల కదా ప్రాబ్లం ఉంది. డాక్టర్ గారు హెల్ప్తోనే పళ్ళు తెల్లగా అవుతాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నాకు వచ్చేసి ఒక్కొక్కసారి పళ్ళు చాలా నొప్పి వచ్చి ఊడిపోతాయేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను విజయనగరం. విజయనగరం నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, మీ వయసు ఎంత? 18 years. 18 years. ఓకే, ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? ఒక 3 months అలా. ఓకే, ఇప్పుడు ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే హార్మోనల్ చేంజెస్ వల్ల చిగుళ్ళలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది మామూలుగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న ఆడపిల్లల్లోని డెలివరీలు అవుతున్నప్పుడు, మెనోపాజ్ దశలోని 2-3 డెలివరీలు అయిన తర్వాత కూడా ఈ సమస్య ఆడవాళ్ళందరిలో కూడా కనపడుతూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఒకసారి చిగుళ్ళని క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. కొంతమంది పిల్లల్లో పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి, సహజంగా పళ్ళు మొలిచినప్పుడు అలా గ్యాప్స్తో ఫామ్ అయినప్పుడు ఫుడ్ అంతా అక్కడ ఇరుక్కుని ఆ గ్యాప్స్లోని అక్కడ బాగా రాట్ అని చిగుళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అలాంటి టైంలో కూడా బాగా పళ్ళు నొప్పులు వస్తున్నట్టు, చిగుళ్ళు నొప్పులు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ చిన్న పిల్లలు పళ్ళు తెల్లగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నోట్లోంచి వాసన రాకూడదు అనే దాంట్లో ఈ టీనేజ్ పిల్లలు అందరూ పళ్ళు బలంగా గట్టిగా తోముతూ ఉంటారు, అరగంట 20 నిమిషాలు తోముతూ ఉంటారు. దానివల్ల పళ్ళు అరిగిపోవడం వల్ల కూడా ఇవే సమస్యలు కనపడుతూ ఉంటాయి. ఇంకోటి పిప్పి పళ్ళు అయినా కూడా ఇలాగే నొప్పి పుడుతూ ఉంటుంది. సో అమ్మ, నువ్వు ఒకసారి విజయనగరం అంటున్నావు కాబట్టి అక్కడ శ్రీకాకుళంలో బ్రాంచ్ ఉంది, అలాగే విశాఖపట్నంలో కూడా 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్ఐడి కొత్త రోడ్లో, రామా టాకీస్లో. అక్కడికి వెళ్ళామని సమస్య చాలా చిన్నది ఉంటుంది. 18 సంవత్సరాలు చిన్న పిల్లవి నువ్వు వెళ్తే నీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. రీజన్ ఏంటి అనేది చెప్పి ఆ రీజన్ నువ్వు మళ్ళీ రిపీట్ చేయకుండా నేను గైడ్ చేస్తారు. సో ప్రాపర్గా మీరు క్లీన్ చేయించుకుంటే ఈ పళ్ళు నొప్పులు అనేవి ఆగిపోతాయి. నువ్వు వదిలేస్తే మటుకు ఇది ఇలా కాంప్లికేట్ అయ్యి పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు ఊడిపోవడం, నోటి దుర్వాసన రావడం లాంటివి డెవలప్ అవుతాయి. సో వెంటనే డాక్టర్ గారిని కలు. ఓకే డాక్టర్, సో ఇందాక మీరు చెప్పారంటే చాలామంది కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు, చాలా అపీరియన్స్ మీద చాలా కాన్షియస్ ఫీల్ అయి చేయించుకుంటున్నారు అనేసి. సో అది అర్బన్ ఏరియాస్లో అవేర్నెస్ ఉంది కాబట్టి మీ దగ్గరకు వస్తున్నారు. వాట్ అబౌట్ ది పీపుల్ ఇన్ ది విలేజెస్, టౌన్స్లో కూడా మెయిన్గా కాస్మెటిక్ ప్రాబ్లమే కాకుండా వేరే అదర్ ప్రాబ్లమ్స్, అదర్ డెంటల్ ప్రాబ్లమ్స్కి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. అది ఎందువల్ల అంటారు? అవేర్నెస్ లేకనా, లేదంటే ఇలానే సఫర్ అవ్వడం హ్యాబిట్ అయిందంటారా? లేదు, సఫరింగ్ అనేది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పటికీ కూడా దంత వైద్యంలోని 32 పళ్ళు ఉంటాయి, నొప్పి వస్తే పళ్ళు పీకించుకోవాలి అన్నంత వరకు ఆలోచన అనేది పరిమితమై ఉండిపోవడం మటుకు నిజంగా బాధాకరమే. అందుకని ఈ నెంబర్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి రెగ్యులర్గా చేయడం, సమస్యల పట్ల అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. సో ఎవరు విలేజెస్లో కూడా అంత తెలివి తక్కువగా ఇవాళ రేపు ఎవరు లేరండి. నోట్లో వస్తున్న మార్పులు, నోట్లో వాసన వస్తుంటే వాళ్ళు క్యారీ చేయగలరా? డెఫినెట్గా చేయలేరు. పళ్ళు రంగు మారిపోయి అందంగా లేకపోతే వాళ్ళు ఉంటున్నారా? లేదు, డాక్టర్ గారిని కలుస్తూ ఉన్నారు. పళ్ళు వదిలేకపోతే వచ్చి పళ్ళు కట్టించుకుంటున్నారు. కానీ మరింత అవగాహన ఉంటే జనరల్ హెల్త్ పాడవకుండానే మనం కేర్ తీసుకోవచ్చు. అలాగే మీరు చెప్పినట్టు ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అనే కేసెస్ కూడా చాలా వరకు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాలన్నింటిలో కూడా పళ్ళు ఫ్లోరైడ్ పళ్ళు అంటే ఫ్లోరోసిస్ వల్ల పళ్ళు రంగు మార్పే పసుపచ్చి రంగులు ఉంటాయి, వాళ్ళందరూ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ ఫ్లోరోసిస్ వల్ల పళ్ళు పసుపచ్చిగా తయారైపోయినా కూడా ఎవరు బాధపడాల్సిన పని లేదండి. దానికి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజెస్లోని ఫస్ట్ దశలోనే ఉంటే టూత్ వైట్నింగ్ ద్వారా ఫ్లోరోసిస్ వల్ల పళ్ళు
పసుపచ్చిగా మారిపోయినా కూడా వాళ్ళు తెల్లగా మెరిపించవచ్చు. లేదు బాగా అడ్వాన్స్డ్ కేసెస్ ఉంటే కంపోజిట్ వినీరింగ్ ద్వారా, లామినేట్స్ ద్వారా, క్రౌన్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేసి పళ్ళను అందంగా మెరిపించవచ్చు. సో పుట్టుకతో పంటలో కలర్లో మార్పు ఉంది, పళ్ళల్లో లోపాలు ఉన్నాయి, పళ్ళ సైజెస్లో వేరియేషన్ ఉందని ఎవరు ఇబ్బంది పడద్దు. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. నిజంగా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 41420000 నెంబర్. దాన్ని కాంటాక్ట్ చేస్తే 48 బ్రాంచెస్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మీ సమస్య గురించి మీకు అవగాహన కల్పించడమే కాకుండా ప్రాపర్ వేలో ఎలా వెళ్తే మీ సమస్య పరిష్కారం అవుతుందో మేము మీకు డైరెక్షన్ ఇవ్వగలుగుతాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నా పేరు శ్రీనివాస్ అండి, నేను ఇక్కడ ఈసల్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే మేడం నాకు ఒక 2-3 మంత్స్ నుంచి చిగుళ్ళు కిందకి వెళ్ళిపోయి దంతాలు కొంచెం పైకి వచ్చినట్టు, ఏదన్నా ఫుడ్ తీసుకుంటే సందులలో ఇరుకడం లాంటివి జరుగుతుంది మేడం. అప్పుడప్పుడు టూత్ పిక్ తోని క్లీన్ చేయాల్సి వస్తుంది. మీ ఏజ్ ఎంత? ఎందువల్ల అవుతుంది మేడం ఇట్లా? గమ్స్ లో ఇన్ఫెక్ట్ అయిందండి. ఇందాక నుంచి నేను అదే అవేర్నెస్ ఇస్తా ఉన్నాను. జనరల్ గా అలా జరుగుతుంది అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకుంటే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అయితే ఆల్రెడీ పళ్ళ మధ్యన సందులు క్లోజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడతో ఆపేయవచ్చు. మీరు ఇలా నెగ్లెక్ట్ చేస్తే చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది ఒక పన్నుకి ఒక ప్లేస్ కి పరిమితమై ఉండదు. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ పాకుతా ఉంటాయి. అంటే 1-2 పళ్ళతో స్టార్ట్ అవుతుంది, మెల్లగా పక్క పళ్ళు, పక్కది కింద దవడలో ఉండే పళ్ళన్నీ, పై దవడలో ఉండే పళ్ళన్నీ ఇన్ఫెక్ట్ చేసుకుని ఒక పాయింట్లో పళ్ళన్నీ వదిలేపే స్థాయికి వస్తారు. చాలా మంది కేసెస్ ఉంటాయి అలాంటివి. ఇంకొక పాయింట్ ఏంటి, ఈ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఇంకా పళ్ళు, చిగుళ్ళు, ఎముక పని అయిపోయిన తర్వాత అది మెల్లిగా మిగతా శరీర భాగాలకు పాకడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని గుండె జబ్బులు రావడం, లంగ్స్, లివర్, కిడ్నీలు వరకు పాకడం, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు చిగుళ్ళలో ఇలా మార్పులు జరుగుతుంటే క్లీన్ చేయించేసుకుంటే సరిపోద్ది. సార్ మీకు చాలా చిన్న సమస్య, లేజర్స్ ద్వారా మీ చిగుళ్ళని ఇన్ఫెక్షన్ ఫ్రీ చేసేసి మీ సమస్యను వెంటనే ఆపేయచ్చు. లేకపోతే స్లోగా మీరు నోటి దుర్వాసన డెవలప్ చేస్తారు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. 22 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. మీరు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఒక్కసారి పర్ఫెక్ట్ క్లీనింగ్ చేయించుకోండి, పళ్ళతో పాటు చిగుళ్ళు కూడా. అంతే, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సింపుల్ ప్రాబ్లమ్ ఇది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు రాజా మేడం, భద్రాచలం మాట్లాడుతున్నాను. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భద్రాచలం. ఓకే, భద్రాచలం చెప్పండి సార్. పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది మేడం, అది ఎప్పుడు కొత్తగా వస్తుందా అండి, లేకపోతే చిన్నప్పటి నుంచే ఉందా? చిన్నప్పటి నుంచి వచ్చింది మేడం. ఏజ్ ఎంత? 21. నో ప్రాబ్లం అమ్మా. 21 ఇయర్స్కి నువ్వు హ్యాపీగా క్లిప్స్ ట్రీట్మెంట్తోని పళ్ళ మధ్యన గ్యాప్స్ క్లోజ్ చేసుకోవచ్చు. లేదా స్మైల్ చిన్న చిన్న గ్యాప్లు అనుకో, జస్ట్ అరగంట గంట వ్యవధిలోనే కంపోజిట్ అనే మెటీరియల్తో గ్యాప్ క్లోజ్ చేసేసుకోవచ్చు. లేదు బాగా పెద్దగా ఉన్నాయి మొత్తం క్లోజ్ చేసుకోవాలి అంటే స్మైల్ డిజైనింగ్ ద్వారా గ్యాప్స్ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో పళ్ళల్లో ఉండే గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. భద్రాచలం అంటున్నారు మీరు, ఖమ్మంలో బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్ళి కూర్చుని మాట్లాడండి. మీ గ్యాప్ క్లోజ్ చేసుకోవడం అనేది కేవలం అరగంట గంట పని మాత్రమే. అదే పర్మనెంట్గా చేసుకోవాలి అంటే కేవలం 6 నెలల్లోనే ఈరోజు క్లిప్పుల చికిత్సలో రిజల్ట్ వచ్చేస్తూ ఉంది. సంవత్సరాలు చేసుకోని అవసరం లేదు. ఇలా పళ్ళ మధ్యన సందులున్నా, ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది, పర్మనెంట్గా వాళ్ళ సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు అని. క్లిప్పుల చికిత్స ద్వారా ఏ వయసు వారికైనా, టీనేజ్ పిల్లలే కాదండి, ఎంత వయసు 40 సంవత్సరాలు వచ్చినా కూడా క్లిప్పుల చికిత్స చేసి పళ్ళ మధ్యలో ఉండే సందులను కానీ, వంకర పళ్ళ కానీ, ఎత్తుపళ్ళని కానీ తగ్గించడం చాలా ఈజీ. క్లిప్పుల్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది. సిరామిక్ క్లిప్పులు వచ్చాయి, అంటే వైట్ కలర్లో ఉంటాయి. మీరు క్లిప్పుల చికిత్స చేసుకున్నారని ఎదుటి మనిషికి తెలియదు. పంటి వెనక భాగాన నాలుక వైపున కూడా క్లిప్పులు అతికించి, అంటే లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం, అలా కూడా క్లిప్పుల చికిత్స చేస్తూ ఉన్నాం. అలాగే క్లియర్ అలైనర్స్ అని, సెల్ఫ్ లైగేటింగ్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న క్లిప్పులు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. సో ఇది వరకు సంవత్సరాలు క్లిప్పులు ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదే. ఇప్పుడు చాలా ఈజీగా 48 బ్రాంచుల్లో కొన్ని నెలల్లోనే మేము క్లిప్పులు రిజల్ట్ ఇచ్చేస్తూ ఉన్నాం. అలా కోరిన రిజల్ట్, కోరిన చిరునవ్వు ఇచ్చేయగలుగుతున్నాం. రిజల్ట్ ఈజీగా వచ్చేస్తూ ఉంది. ట్రీట్మెంట్ తర్వాత ఫెయిల్ అయిపోతుంది, మళ్ళీ ఎత్తు పెరిగిపోతాయి, సందులు వచ్చేస్తాయని భయాలు ఉంటాయి. అలా కాకుండా పేషెంట్ కంట్రోల్లో ట్రీట్మెంట్ లేకుండా ఫిక్స్డ్ రీటైనర్స్ ఇచ్చి మేము పర్సనల్ కేర్తోని 100% రిజల్ట్ ఇవ్వగలుగుతా ఉన్నాం, సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతా ఉన్నాం. సో ఇలాంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే ఇబ్బంది పడాల్సింది లేదు. చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తక్కువ టైంతో, తక్కువ ఖర్చుతో చేసుకోగలిగిన అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు.
డాక్టర్ చాలా మంది ఇట్లా టీత్ మందులు ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోతే టూత్ పిక్స్ కానివ్వండి, సేఫ్టీ పిన్స్ కానివ్వండి, మ్యాచ్ స్టిక్స్ కానివ్వండి పెట్టి తీస్తూ ఉంటారు. అది ఎంతవరకు సేఫ్ అంటారు? దానివల్ల ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చా? ఉన్న ప్రాబ్లం ఇంకెక్కువ అవుతుందంటారా? అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదమ్మా. టూత్ పిక్స్ పెట్టడం, ఎస్పెషల్లీ కొంతమంది సేఫ్టీ పిన్స్ పెడతారు. అలా చేయడం వల్ల అక్కడ ఉండే పన్ను, ఆ కింద నుండి చిగురు మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి మీకుండే సమస్య ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. నిజంగా పంటికి మధ్యన ఉడికిన ఆహారాన్ని కానీ పాచిని కానీ మీరు క్లీన్ చేసుకోవాలనుకుని డెంటల్ ఫ్లాస్ అని దొరుకుతుంది. సేఫెస్ట్ మెథడ్ అది. అన్ని సూపర్ బజార్లోని మెడికల్ షాప్లోని దొరుకుతుంది. చక్కగా నైలాన్ దారం ఇది. దాని పంటికి మధ్య ఇరికిన ఆహారాన్ని పాచిని కూడా కొంతవరకు తీసేస్తుంది. తీసి పళ్ళని చిగుళ్ళని హెల్దీగా ఉంచుతుంది. పళ్ళ మధ్య ఇరికిన ఆహారాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇది మంచి మెథడ్. రోజుకి ఒక్కసారి దీన్ని వాడితే యూ విల్ సీ ద చేంజ్. అంటే మీలో వస్తున్న మార్పుల్ని మీరే గమనించి తరుతారు. నోటి దుర్వాసన కంట్రోల్లోకి రావడం, హెల్దీ బ్రీత్ ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. దీంతో పాటు పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి 4 నిమిషాలు మించకుండా చక్కగా బ్రష్ చేసుకుంటే మీ డైలీ మెయింటెనెన్స్ అన్నది కంప్లీట్ అయినట్టే. ఓకే డాక్టర్, సో ఇంప్లాంట్స్ గురించి చెప్పండి. అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎప్పుడు పెడతారు, అది పర్మనెంట్ ప్రొసీజరా, టెంపరీ ప్రొసీజరా? లేదమ్మా, ఇంప్లాంట్స్ అనేవి ఎక్కడ వాడతాం? మనం కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడానికి ఇంప్లాంట్స్ అనేవి వాడతాం. కృత్రిమ దంతాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తాము? ఎప్పుడైతే మన ఒరిజినల్ పళ్ళు డిఫరెంట్ రీజన్స్ వల్ల పోగొట్టుకుంటామో, అంటే పిప్పి పళ్ళు కావచ్చు, చిగుళ్ళ వ్యాధులు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఆటలాడుతూ పిల్లలకు కావచ్చు, పోయినప్పుడు కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవడానికే ఇంప్లాంట్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది కేవలం ఇంప్లాంట్స్ని ఆప్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకు? ఇదివరకు ఫిక్స్డ్ దంతాలు పెట్టేటప్పుడు ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళం. ఈ రోజుల్లో ఎవరు అవి ఇష్టపడట్లేదండి. ఎక్కడైతే పన్ను లేదో అక్కడ ఇంప్లాంట్ చేయమని అడుగుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా పోయే సందర్భాలు చాలా వరకు చాలా కండిషన్స్లో చూస్తాం. వీళ్ళందరికీ కూడా ఏ సపోర్ట్ లేకుండా పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్తోని అన్ని బ్రాంచ్లు 48 బ్రాంచ్లు ఉన్నాయి. విరివిరిగా ఇంప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఒక్క పన్ను లేకపోయినా ఫిక్స్డ్ పద్ధతుల్లో న్యాచురల్గా స్ట్రాంగ్గా ఇంప్లాంట్తో పన్ను పెట్టగలుగుతున్నాం. ఇంప్లాంట్స్కి ఇదివరకు లిమిటేషన్స్ ఉండేవి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ని కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాం. అంటే ఎముక చిన్నగా ఉన్నా కూడా చిన్న సైజ్ ఇంప్లాంట్స్ తీసుకొచ్చాం. డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే ఇదివరకు పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కూడా పెట్టడానికి వీలుగా ఉండే ఇంప్లాంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాగే స్క్రూ మాదిరి ఇంప్లాంట్ వేస్తాను. ఇంప్లాంట్స్లో కూడా ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అలాగే పెద్దవాళ్ళు పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు, నోట్లో పెట్టుకునే పళ్ళ సెట్లు. వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ అనేవి ఎక్కువగా వాళ్ళకు ఉపయోగపడతాయి. పళ్ళ సెట్లు పెట్టుకున్న దగ్గర నుంచి వాళ్ళు నమలలేకపోతున్నాం, ఊడిపోతున్నాయి, పడిపోతున్నాయి, తుమ్మితే దగ్గితే చేతిలోకి వచ్చేస్తున్నాయి అని కంప్లైంట్ పెద్దవాళ్ళు చెప్తుంటారు. వీళ్ళందరికీ కూడా పై దవడలో కింద దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేసి వాడుతున్న పళ్ళ సెట్లని ఆ ఇంప్లాంట్స్ కానీ ఫిక్స్ చేయగలిగితే డెఫినెట్గా ఇంప్లాంట్స్ రిటైన్డ్ ఓవర్ డెంచర్స్ అంటారు వీటిని మేము వాడే భాష ఇది. చక్కగా గట్టిగా కూర్చుంటే వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్ని కూడా మనం ఈజీగా ఆపేసి కంఫర్టబుల్గా నమిలి తినే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఇంప్లాంట్స్ ఆప్ట్ చేసుకోవడం తప్పలేదండి. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, లాంగ్ రన్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. సో ఇంప్లాంట్స్ అనేవి డెఫినెట్గా అందరూ ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం ఏం లేదు, పళ్ళు మొత్తం గుర్తిస్తాను మేడం. ఏంటి సార్, నాకు వినపడట్లేదు, కొంచెం క్లియర్గా చెప్తారా? ఏమన్నా స్వీట్ తింటే ఊకనే పళ్ళు మొత్తం గుంజు చేస్తాయి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ అండి. నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు. ఎంత వయసు మీది? చాలా ఒక 2-3 నెలలు అవుతుంది మేడం. ఓకే, మీ వయసు ఎంత సార్? నా వయసు వచ్చేసి 31-32 ఉంటుంది మేడం. ఓకే, ఫైన్. సార్ మీకు అలా గుంజుతా ఉన్నాయి పళ్ళు. ఈ పళ్ళు గుంజడం ఆయన చెప్పే కంప్లైంట్ పేరు సెన్సిటివిటీ అండి. స్వీట్ తిన్నా, వేడి తిన్నా, చల్లటి పదార్థాలు తీసుకున్న, పులుపు తిన్నా కొంతమందికి పళ్ళు బాగా గుంజుతున్నట్టు అనిపించడం, ఆ నొప్పి ఈ చెవుల వరకు వెళ్ళడం, బాగా తలనొప్పి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని సెన్సిటివిటీ అంటారు. సెన్సిటివిటీ ఎందుకు ఉంటుంది? బాగా పళ్ళు అరిగిపోవడం వల్ల. పళ్ళు ఎందుకు అరిగిపోతాయి? ఇంత చిన్న వయసులో 32 ఎప్పుడు అరిగిపోతాయి పళ్ళు అనేవి? 45 సంవత్సరాలు దాటిన తర్వాత అరిగిపోతాయి. కానీ 30-32 సంవత్సరాలకే పళ్ళు అరిగిపోతున్నాయంటే సార్ మీకు పళ్ళు తోముకునే పద్ధతి తెలియట్లేదు సార్. మీరు గట్టిగా బలంగా పళ్ళు తోమి ఆ పళ్ళన్నీ అరిగిపోయే స్థాయికి తీసుకొచ్చేస్తూ ఉన్నారు. కొంతమందికి చిగుళ్ళు కిందకి జారిపోవడం వల్ల కూడా ఈ సెన్సిటివిటీ అనేది వస్తుంది. మూడోది ఏంటి? పళ్ళ మధ్యన రంధ్రాలు ఏర్పడి ఆ లోపల రంధ్రం లోపల ఉండే పంటి భాగాన ఈ వేడి పులుపు చల్లదనం తగిలేసరికి బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏమిటంటే చిగురికి పంటికి మధ్య నుండే గ్యాప్లో కట్ అయిపోతుంది. అలా కట్ అయిపోయినప్పుడు కూడా బాగా గుంజుతున్నట్టు అనిపిస్తుంది. సరే, మీ సమస్య చాలా చిన్నది, అది ఎందువల్ల మీకు ఆ పెయిన్ వస్తుంది అనేది కనుక్కోగలిగితే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేసి వెంటనే ఆపేయచ్చు. మీరు ఆ తర్వాత నుంచే నెక్స్ట్ డే నుంచే మీరు
తీపి పులుపు లాంటివి మీకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు. మీరు నల్గొండ అంటున్నారు, అటు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీరు వస్తే మీరు వచ్చిన రోజే మీ సమస్య సాల్వ్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి సార్. స్క్రీన్ మీద కాల్ చేసి రండి, ఇబ్బంది ఏం లేదు. ఈ సెన్సిటివిటీ అనే సమస్యని తగ్గించడానికి చాలా ట్రీట్మెంట్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చామండి. లేజర్స్ వాడుతూ ఉన్నాం, అలాగే రంధ్రాలు ఉంటే ఫిల్లింగ్స్ పెడతా ఉన్నాం. పంటి సగం సగం కట్ అయిపోయినా కూడా దాన్ని క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే పళ్ళు సగం సగం అరిగిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినా ఇంతంత ముక్కలు అయిపోయి మొత్తం పీకేసి కొత్త పళ్ళు పెట్టుకోవాలని అపోహలో చాలా మంది పేషెంట్లు ఉంటారు. అలాంటి సమస్యలు ఏమి ఇప్పుడు అలా అనుకోకండి. ఒరిజినల్ పళ్ళు పీకాల్సిన అవసరం లేదు. పళ్ళు సగం సగం అయిపోయినా కూడా దానికి రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగులు వేయడంతో మీ సెన్సిటివిటీ అనే సమస్య ఆగిపోతుంది. పళ్ళు లెంత్ పెరగడం ద్వారా చూడడానికి స్మైల్ లైన్ అనేది అందమైన చిరునవ్వు మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ పళ్ళు తెల్లగా మెరిపించుకోవచ్చు. మొత్తం కంఫర్ట్స్ అన్ని నార్మల్గా అయిపోయి నార్మల్గా ఉంటుంది. ఎలా మీ ఒరిజినల్ పళ్ళు పీకకుండానే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేయొచ్చు, ఇబ్బంది పడకుండా. నిజంగా ఇలాంటి సమస్యలు ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. చాలా ఈజీగా మీ సమస్యకు పరిష్కారం చూపెట్టగలుగుతాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు పండ్ల మధ్యలో చిగుళ్ళు నొప్పి పెడతాయి మేడం. అవునా సార్? అది కట్టెపుల్ల తీసుకుంటే రక్తం వస్తుంది. ఎంత వయసు మీది? నా 25 మేడం. 25 ఇయర్స్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. సార్, పుల్లలు అలాంటివి పెట్టకూడదు సార్, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అయినాయి, అందుకే పుల్ల పెట్టగానే మీకు నెత్తురు వస్తూ ఉంది. ఇందాక నుంచి అదే చెప్తా ఉన్నాను. ఆల్రెడీ చిగుళ్ళు నొప్పి పుడతా ఉన్నాయి, చిగుళ్ళు కిందకి జారిపోతూ ఉన్నాయి. ఇవన్నీ అవుతున్నాయంటే ఖచ్చితంగా మీ నోరు కూడా దుర్వాసన ఉంటుంది, కానీ మీరు రియలైజ్ అవ్వలేరు కాబట్టి మీకు తెలియడం లేదు. సో మీరు ఇబ్బంది పడద్దు సార్. ఒకసారి క్లీన్ చేయించుకోండి పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా. అలా క్లీన్ చేయించుకోవడం ద్వారా మీరు మళ్ళీ నార్మల్గా అయిపోద్ది, మీకు పెయిన్ ఉండదు. ఆ నొప్పి అని కంప్లైంట్ చేస్తున్నారు కదా, అది ఆగిపోతుంది. చిగుళ్ళు కూడా హెల్తీగా అవుతాయి. జహీరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ మీకు దగ్గర. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఒకసారి రండి. ఆర్థిక సమస్యల వల్ల చాలామంది ట్రీట్మెంట్స్ చేయించుకోలేకపోతున్నారండి. అందుకే 48 బ్రాంచుల్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకుని వచ్చాం. మీ ట్రీట్మెంట్ ఖర్చుని మొత్తం 1 సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. అంటే మీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఒత్తిడి ఉండదు. 0 ఇంట్రెస్ట్కి ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. నిజంగా మీకు ఆర్థిక సమస్యలు అయితే మేము ఇస్తున్న ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. సో డాక్టర్, ఇందాక కాలర్ చెప్పినట్టు గమ్ బ్లీడింగ్ ఒక సమస్య ఉంది, ప్లస్ గమ్స్ డిస్కలరేషన్. చాలామంది గమ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. నార్మల్గా గమ్స్ రోజ్ పింక్ కలర్లో ఉండాలి, కానీ చాలామంది ఇలాంటి డిస్కలరేషన్ వల్ల బాధపడుతుంటారు. దానికి తగిన ట్రీట్మెంట్ ఉందంటారా? చాలా ఈజీగా చేయొచ్చమ్మా. ఇప్పుడు ఈ గమ్స్ నల్లగా మారిపోవడం అనే సమస్య మనం మాట్లాడుకోవడానికి చాలా ఈజీగా ఉన్నా వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళకి కాంప్లికేటెడ్ సమస్య. చిగుళ్ళు అనేవి లేత గులాబీ రంగులో ఉండాలి. అవి మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం వల్ల నల్లగా మారిపోతుంటాయి. లేజర్స్ ద్వారా చాలా ఈజీగా ఈ చిగుళ్ళని మంచి కలర్లోకి, అంటే లేత గులాబీ రంగులోకి మార్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. నిజంగా ఎవరైనా సఫర్ అవుతా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మీ ప్రాబ్లం మేము చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాం. ఓకే, శంషాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం. నా కళ్ళు ఏమైందంటే మేడం కిందికి జారిపోయినాయి మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంతమ్మా? హలో హలో, మీ ఏజ్ ఎంత? వయసు ఎంత మీది? నాది 40 years మేడం. 40. షుగర్ ఉందా మీకు? లేదు మేడం, నా పళ్ళు కిందికి జారినాయి. పళ్ళు అప్పుడప్పుడే కదులుతున్నా, కిందికి జారినట్టు అనిపిస్తున్నా వాటిని నార్మల్కి తీసుకురావడం ఈ రోజుల్లో చాలా ఈజీ. వయసు పెరిగే కొద్దీ పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం, కిందికి జారిపోయినట్టు అనిపించడం అనేది కొన్ని మన శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. వాటిని నార్మల్ తెచ్చేయచ్చు. అమ్మ, మీకు చిగుళ్ళ వ్యాధుల వల్ల, అంటే పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ బలహీనపడడం వల్ల, ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ఇలా జరిగింది. ఇబ్బంది ఏం లేదమ్మా. మీ పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్, అంటే చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ లేజర్స్ ద్వారా తీసేసి మీ పళ్ళని నార్మల్గా, మీరు ఇదివరకు మీకు ఎంత అందమైన చిరునవ్వు ఉండేదో అలాంటి చిరునవ్వు ఇవ్వడం మీరు పూర్తిగా సాధ్యమే. మీరు శంషాబాద్ అంటున్నారు, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు రండి. మీరు సమస్య ఏదైతే మీరు సఫర్ అవుతున్నారో దాన్ని నార్మల్ తీసుకొచ్చేయచ్చు. చాలామంది పళ్ళు వరుసలో లోపాలు, పళ్ళు కొంచెం ఎత్తు ఉండడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉండడం, పళ్ళు సగం సగం విరిగిపోయి ఉండడం, పళ్ళు రంగు మారిపోయి ఉండడం, వీటిలన్నిటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిలన్నింటినీ కూడా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ చికిత్సల ద్వారా నార్మల్కి తీసుకురావచ్చండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఏదైతే కోరుకుంటున్నారు, పళ్ళు సైజ్ చిన్నగా
చిన్నగా ఉన్నాయా పొడుగ్గా పెంచొచ్చు, బాగా పొడుగ్గా అనిపిస్తున్నాయా పొట్టిగా పెంచొచ్చు, పళ్ళు వరుసలో కరెక్ట్ సగం సగం విరిగిపోయి ఉన్నాయా లెంత్ పెంచొచ్చు, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నాయా క్లోజ్ చేయొచ్చు. ఎవరికి ఎలాంటి చిరునవ్వు కావాలో అలాంటి చిరునవ్వుని ఇవ్వడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. ఇలాంటి ఇబ్బందులు ఎవరికన్నా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మీ సమస్యకు పరిష్కారం చూపెట్టగలుగుతాం పర్మనెంట్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. దీన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. సో డాక్టర్ ఇందాక మీరు అడిగారు షుగర్ ఉందా అనేసి. సో డయాబెటీస్ వాళ్ళ ఉన్న పేషెంట్స్లో ఎటువంటి టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి? లేదమ్మా, చాలా మంది డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా కూడా దే టేక్ ఇట్ గ్రాంటెడ్. ఏంటంటే ఇంకా మాకు పళ్ళల్లో ఉండే సమస్యలు వచ్చేస్తాయి, నోరు దుర్వాసన వస్తుంది, పళ్ళు ఇంకా కొద్ది కాలంలో వదులైపోతాయి మాకు అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఎప్పటికీ జరగదండి. ఎస్, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా చిగుళ్ళలో కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు, ఇన్ఫెక్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఏం చేయాలి, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి రావడం, పళ్ళని చిగుళ్ళని క్లీన్ చేయించుకుంటూ ఉండండి. ఒకసారి నేను చెప్పేది ఫాలో అయితే మీకు తెలుస్తుంది నేను చెప్పే దాంట్లో ఎంత మ్యాజిక్ ఉన్నదండి. మీకు ఎప్పుడు పళ్ళు వదులవో, మీకు ఎప్పుడు నోటు దుర్వాసన రాదు, ఎప్పటికీ పళ్ళ మధ్యన సందులు రావు. ఇది వరకు షుగర్ రాకముందు మీరు ఎలా అందమైన చిరునవ్వుతో ఉన్నారో షుగర్ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండొచ్చు. మీరు చేయవలసిందల్లా ఏంటి, రెగ్యులర్గా మీ డయాబెటిక్ ప్రొఫైల్ అంటే మీరు చేయించుకునే షుగర్ లేటెస్ట్ షుగర్ టెస్ట్లు, మీరు వాడుతున్న మందులు ప్రిస్క్రిప్షన్లు తీసుకొస్తే మీ హెల్త్కి తగినట్టుగానే డాక్టర్ గారు చికిత్స చేస్తారు తప్ప ఇంకా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ ఏమీ చేయరు. అర్థమైంది కదా. ఎవరైనా కూడా ఇలాంటి సమస్యలు ఉంటే భయపడకండి. షుగర్ ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోకూడదు, బీపీ ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోకూడదు, అలా ఎప్పటికీ ఉండదండి. ఒక్క ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లంకి అసలు ఎటువంటి ఇంటర్లింక్ ఉండదు. ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు తగినట్టుగా ట్రీట్మెంట్ చేసి మిమ్మల్ని సాటిస్ఫై చేయడంలోనే మా ప్రత్యేకత ఉంటుంది తప్ప మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి మేము చెయ్యము అన్ని సందర్భాలు కలిసి వస్తేనే ట్రీట్మెంట్ చేయడం అనేది ఉండదండి. అప్పుడు దాని ట్రీట్మెంట్ ఎలా అంటారు, ఎలాంటి సమస్య ఉన్నా, ఎంత కాంప్లికేటెడ్ సమస్య ఉన్నా, ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేసి పేషెంట్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మీట్ అవ్వడమే ప్రత్యేకత డాక్టర్ది ఎప్పుడైనా కూడా. అలా చేయగలిగే స్పెషలిస్టులు, ఎక్విప్మెంట్, ఆధునికతలు ఇప్పుడు ఉన్నాయి. డెంటిస్ట్రీలో ఉండే 48 బ్రాంచ్లో కూడా ఈవెన్ చెప్పే ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ని అవైలబిలిటీలో తెచ్చాం. అన్నిటికన్నా కాంప్లికేటెడ్ కేసెస్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే దానికి అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ కూడా ఒక రీజన్, దానికి కావాల్సిన స్పెషలిస్టులు ఉండడం ఒక రీజన్, ఎక్విప్మెంట్ ఉండడం ఒక రీజన్. పేషెంట్తో మాట్లాడి పేషెంట్కి ఏం కావాలో అది చేయగలగడమే మా ప్రత్యేకత అని నేను ఖచ్చితంగా చెప్పగలను, కాన్ఫిడెంట్గా చెప్పగలను. సో ఓవరాల్గా డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్కి వాచింగ్ V6 న్యూస్.